Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. Today I would like to teach about how to speak English, and I would like to tell some 5 tips to improve English. ఇంగ్లీష్లో మాట్లాడడానికి 5 టిప్స్ చెప్తున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ టిప్స్ ఇవి. నా 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ను రంగరించి దీంట్లో నేను పెడుతున్నాను. చాలామందికి నేను స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పడం జరిగింది. టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, సో మెనీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా క్లాస్ చెప్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మరి చాలామందికి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వారందరి కొరకు సింపుల్గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలనేది ఇవాళ నేను చెప్తున్నాను. సో 5 టిప్స్. నెంబర్ 1, సిచ్యువేషనల్ అప్రోచ్. అంటే మనం సిచ్యువేషన్కు తగ్గట్టు మనం మాట్లాడాలి. అంతేగాని క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్ చెప్తే వింటే రాదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం కంపల్సరీ మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనుకున్నప్పుడే అది వస్తుంది. సో ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ ఒక చిన్న పల్లెటూరులో ఉంటాం మేము. ఆయన ఈ కెన్ స్పీక్ ఉర్దూ ఫ్లూయెంట్లీ. ఐ ఆల్సో స్పీక్. సో ఎందుకు మనం మాట్లాడగలుగుతున్నాము? వీ డోంట్ నో అవర్ ఫాదర్, ఈ డజంట్ నో ద రూల్స్ ఆఫ్ నౌన్, ప్రొనౌన్, ఈ నామవాచకం, సర్వనామం, క్రియ ఏం తెలియదు. బట్ ఈ కెన్ స్పీక్ ఉర్దూ. దట్ ఈవెన్ దట్ తెలుగు ఆల్సో నో. తెలుగు, అవర్ ఓల్డ్ పీపుల్, ఈవెన్ illiterate people also, they can speak Telugu without knowing grammar. Why should I will learn grammar? మరి మనకెందుకు ఈ గ్రామర్ లేకుండా సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలి. సో క్లోజ్ ద డోర్ అనగానే అబ్బాయి చిన్నపిల్లాడేటప్పుడు కూడా క్లోజ్ చేస్తాడు డోర్. ఓపెన్ ద డోర్, కమ్ హియర్ అని మనం సైగల్ ద్వారా కమ్ హియర్ అన్నప్పుడు వస్తూ ఉంటాడు. ఈవెన్ I can make anyone, even illiterate people also, I can make them speak English within 15 days. నేను 15 రోజుల్లో ఎవరినైనా, చదువు రాని వాళ్ళనైనా నేను ఇంగ్లీష్లో మాట్లాడించగలుగుతా. సో చెప్తున్నా కదా, మా ఫాదర్ ఉర్దూ మాట్లాడతాడు, ఆయనకి ఏం తెలియదు. ఎందుకంటే నైబర్స్ అందరు కూడా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఉర్దూలో మాట్లాడగలుగుతాడు. సో అలాగే మరి నేను కూడా మాట్లాడతాను ఉర్దూ. ఐ కెన్ అండర్స్టాండ్, ఐ కెన్ స్పీక్ విత్ చిల్డ్రన్. సో ఎందుకంటే పెద్దవాళ్ళతో నేను మాట్లాడలేను, అది వేరే విషయం. ఎందుకంటే సో ఆ రూల్స్ మనకు అడ్డం వస్తాయి కాబట్టి మరి నెక్స్ట్ దాంట్లో చెప్తాను నేను. అయితే అట్లాగే ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చిండు. ఆయన మేనేజర్, బ్యాంక్లో మేనేజర్ జాబ్ కొరకు అని చెప్పి కమ్యూనికేటివ్ స్కిల్స్ కావాలి. ఆయన మా క్లాస్కి వచ్చిండు. సార్ నాకు ఒక 20 days ఉంది సార్, ఆ 20 daysలో నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఆ ఇంటర్వ్యూ అటెండ్ కావాలని చెప్పి. ఆ తర్వాత సరే అని స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత నేను నా డైలీ యాక్టివిటీ చెప్తుంటే ఐ గో ఫర్ వాకింగ్, సో డైలీ అని చెప్పారు. అవునా సార్, నేను కూడా వస్తాను సార్ మార్నింగ్ వాకింగ్ అన్నాడు. అండ్ ఈ కేమ్ విత్ మీ ఇన్ ద వాకింగ్ ఓన్లీ యూ లెర్న్ కంప్లీట్ ఇంగ్లీష్. ఈ స్పోక్ విత్ మీ 1 hour అప్ అండ్ డౌన్. సో ఈ లెర్న్ విత్ ఇన్ 20 days. ఈ వెంట్ టు ఇంటర్వ్యూ అండ్ ఈ సక్సీడెడ్ ఈజ్ ఇంటర్వ్యూ. ఈ గాట్ జాబ్ యాజ్ అ మేనేజర్ ఇన్ బ్యాంక్. సో ఈ విధంగా అంటే ఏంటిది ఇక్కడ సిచ్యువేషన్, క్లాస్ రూమ్లో కంటే కూడా సిచ్యువేషన్ తగ్గట్టు కనుక మనం మాట్లాడితే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సపోజ్ 2 పిల్లలు, ఒక తెలుగు వచ్చే అబ్బాయి లేదా అబ్బాయి వేరే మరాఠీ వాళ్ళు, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు అనుకోండి. తెలుగు ఆయనకు మరాఠీ రాదు, మరాఠీ ఆయనకు తెలుగు రాదు. వాళ్ళు ఇద్దరి మధ్య కనుక ఇంగ్లీష్లో మాట్లాడితే డెఫినెట్లీ దే విల్ ఇంప్రూవ్ ఇంగ్లీష్. సో బాల్ ఈజ్ గోయింగ్, ప్లీజ్ పిక్ అప్ ద బాల్, గివ్ ద బాల్, లైక్ దిస్. అట్లా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ప్లీజ్ గివ్ మీ బాల్ అంటే బాల్ ఇస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే సిచ్యువేషనల్ అప్రోచ్ ఇక్కడ. సిచ్యువేషన్ తగ్గట్టు కనుక మనం మాట్లాడితే తప్పకుండా వస్తుంది. వాట్ ఎవర్ దట్, ఈటింగ్ అయినా ప్లేయింగ్ అయినా ఎక్కడైనా కూడా ఆ సిచ్యువేషన్లో మనం మాట్లాడాలి. సో అట్లా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సో వీ కెన్ స్పీక్ అవర్ సెల్ఫ్ ఆల్సో. మనం వెళ్తూ ఉన్నాం, బస్సులో వెళ్తున్నాం, డ్రైవర్ ఈజ్ are driving well, so conductor is issuing tickets,
అండ్ ప్యాసింజర్ ఆర్ కమింగ్. సో ఇట్లా మనం మనసులో ఎవర్ సెల్ఫ్ వి స్పీక్. సో ఇంగ్లీష్కి ఉన్న లక్షణం ఏంటిదంటే ఇఫ్ యూ స్పీక్ 2-3 times then only the words will come ఆటోమేటికలీ. అంతేగాని ఒకేసారి మాట్లాడితే రెండోసారి రాదు. బికాస్ దిస్ ఇస్ ఫారిన్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ అదర్ టంగ్, ఇట్స్ నాట్ అవర్ మదర్ టంగ్. మదర్ టంగ్ అయితే ఒక్కసారి వింటే మళ్ళీ చెప్పగలుగుతాం. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కావాలి, మనం తీసుకోవాలి, మాట్లాడిన దాన్ని వినాలి, విన్నదాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, తెలుగు నుంచి ఇంగ్లీష్కు మళ్ళీ ఓపెన్ చేసి మాట్లాడాలి. ఇంత టైం తీసుకుంటారు కదా. అందుకే ఒక 2-3 times మనం యూజ్ చేస్తేనే ఆటోమేటిక్గా తప్పకుండా మళ్ళీ ఇంకోసారి మనకు వస్తుంది. తప్పితే ఒకసారి విని మళ్ళీ మాట్లాడితే రాదు. అందుకే వి అవర్ స్పెల్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇట్లా మనం సిచ్యువేషనల్గా మాట్లాడినట్టయితే డెఫినెట్గా వీ విల్ ఇంప్రూవ్ దట్. సో నెక్స్ట్ సిచ్యువేషనల్ అప్రోచ్ అయిన తర్వాత బ్రేక్ ద రూల్స్ అండ్ స్పీక్ ఇంగ్లీష్. రెండవది ఏంటి అంటే మనం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాం అంటే ఇది గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ మాట్లాడతాము, గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ రాదు అనేటువంటిది చాలామంది నమ్ముతారు. నేను కూడా అలాగే నేర్చుకున్నాను అప్పుడు. అంటే టెన్సెస్ రావాలి మనకు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఆ 12 tenses రావాలి అని చెప్పి, ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అన్ని టెన్సెస్ అన్ని మనం నేర్చుకోవాలి, టెన్సెస్ వస్తేనే వస్తుంది అని. సో అప్పుడు నేర్చుకున్న విధానం అలా ఉంది. అట్లా అయితే మనం ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్గా మాట్లాడలేము. సో నేను కూడా మరి ఒక 10 years ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను, ఇంగ్లీష్ టీచర్గా పనిచేశాను. బట్ ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఇఫ్ ఐ కంపేర్డ్ విత్ అదర్స్. అక్కడ ఒక సెమినార్కు ఒక ప్రొఫెసర్ రావడం జరిగింది, ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఐ ఆస్క్డ్ హిమ్, సార్, సో ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years, ఈవెన్ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. సో వాట్ ఈస్ ద రీజన్? జనరల్గా నువ్వు ఏం చెప్తావు చెప్పు ఈ క్లాసుల్లో అంటే, సో ఐ టీచ్ గ్రామర్ సార్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ గ్రామర్ అని చెప్పాను. దట్ ఈస్ రాంగ్. సో డోంట్ టీచ్ గ్రామర్. సో యూ బెటర్ టు మినిమైజ్ యువర్ గ్రామర్. సో ఆ గ్రామర్ చెప్పడం అనేది కొంచెం కంట్రోల్ చేసి ఉన్నట్టయితే మీరు ఇంగ్లీష్లో యూ కెన్ స్పీక్ వెల్. మీకు ఎందుకంటే ఆ గ్రామర్ రూల్స్ నేను పుల్ చేస్తూ ఉంటాయి. సో బీయింగ్ ఏ గ్రామర్ టీచర్, సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ గ్రామర్ ఆర్ నాట్ అని చెప్పి మన మైండ్లో అది పుల్ చేస్తూ ఉంటుంది. మనం గ్రామర్ను ఫాలో అవుతున్నామో లేదా, రూల్స్ చెప్తా ఉన్నాం మనం, వీఆర్ టీచింగ్ రూల్స్, వెదర్ వీఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్, అవర్ మైండ్ విల్ పుల్ బ్యాక్. మనం ఎప్పటికీ కాన్షియస్లో ఉండి మాట్లాడాలి. అట్లా చేస్తే రాదు. నాన్ కాన్షియస్గా మాట్లాడాలి, ఒక సిచ్యువేషనల్గా మాట్లాడాలి. అందుకే ఇమీడియట్గా సార్ చెప్పిన తర్వాత నేను వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ను ఓపెన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆక్స్ఫర్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని మా తొర్రూరు టౌన్లో. సో దాంట్లో అప్పుడు బ్రేక్ ద రూల్స్ అండ్ స్పీక్ ఇంగ్లీష్ అనే క్యాప్షన్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎవరు కూడా రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఆ రూల్స్ తీసేయాలి. నౌన్, ప్రొనౌన్, వర్డ్స్, టెన్సెస్ అండ్ ఆల్ అక్కడ సిచ్యువేషన్ దగ్గర మనం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. సో రూల్స్ అనేది అవాయిడ్ చేసేయాలి అని చెప్తే అప్పుడు ఐ ఆల్సో ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ అండ్ ఐ ఆల్సో మేడ్ దెమ్ సో మెనీ టీచర్స్, దే స్పోక్ వెల్. సో ఈ గ్రామర్ రూల్స్తో పోతే మనకు ఇంగ్లీష్ కూడా ఎప్పుడు రాదు. ఓకే, గ్రామర్ ఈజ్ నీడెడ్, బట్ సో వితౌట్ గ్రామర్ ఆల్సో వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో అందుకే ఇఫ్ యూ కంపేర్ విత్ ద తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ వస్తాయా నామవాచకం, సర్వనామం, క్రియ అంటే తెలుసా? బట్ దే కెన్ స్పీక్ తెలుగు వితౌట్ హెసిటేషన్. అందుకని మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్రామరే పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం, జస్ట్ బేసిక్స్ ఉంటే సరిపోతాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటిది ఇక్కడ బ్రేక్ ద షైనెస్ అండ్ స్పీక్ ఇంగ్లీష్. చాలామంది ఇండివిజువల్గా మాట్లాడుతూ ఉంటారు. మా టీచర్స్ కూడా, సార్ మీరు ఇట్లా కాదు సార్, అట్లా మాట్లాడాలి, ఆ టైంలో ఇట్లా మాట్లాడాలి సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు, రూల్స్ చెప్తూ ఉంటారు. మరి సార్ ఒక్కసారి మీరు మాట్లాడండి సార్, ఒక 2 minutes మాట్లాడంటే, సో దే వోంట్ కమ్, రారు. బికాస్ దే ఫీల్ షైనెస్, సిగ్గు ఎక్కువ ఉంటుంది, అలాగే ఫియర్ ఉంటుంది. కాబట్టి అది రిమూవ్ చేసుకోవాలి. నేను అందుకే మా క్లాసులో చెప్తా, సిగ్గు లేని వాళ్ళకే ఇంగ్లీష్ వస్తుంది అని. అందరు నవ్వుతూ ఉంటారు. దట్ మీన్స్ సిగ్గుపడకూడదు. సో అందుకే
అదంతా తీసేసి మాట్లాడాలి. ఇండివిజువల్గా మాట్లాడతారు ఎవరైనా, విత్ ఈవెన్ తెలుగు ఆల్సో. మనతో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు బాగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్ ఎక్కగానే వాళ్ళకు ఫియర్ ఉంటుంది, సిగ్గుపడడం అనేది ఉంటుంది. సో అందుకే అది రిమూవ్ చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది ఉండకూడదు. సో నెక్స్ట్ 4th వన్ ఏంటి? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. మరి ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు చాలామంది మన దగ్గరకు వచ్చి, సార్ నన్ను ఒక 1 month క్లాస్కి వస్తా సార్, నన్ను ఇంగ్లీష్లో మాట్లాడించాను సార్. 2 months అయినా వస్తా సార్, నేను ఇంగ్లీష్లో మాట్లాడించాను సార్. సో వాళ్ళు క్లాస్కి వచ్చిన తర్వాత ఒక 1 week తర్వాత మీరు మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడరు. 2 months అయినా వాళ్ళు అక్కడ కూర్చొని ఉండి క్లాస్ వింటారు కానీ, సో దే వోంట్ ఓపెన్ దేర్ మౌత్. వితౌట్ దేర్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ హౌ కెన్ ఐ మేక్ దెమ్ ఇంగ్లీష్ స్పీకింగ్? ఎలా మాట్లాడించగలను? సో హియర్ ఐఎమ్ ఓన్లీ ద ఫెసిలిటేటర్. మీకు డయాస్ ఇస్తాను, అక్కడ మీరు మాట్లాడండి అని చెప్తాను. అంతేగాని నేను మాట్లాడితే నాకే వస్తుంది. ఇఫ్ ఐ స్పీక్ ఐ విల్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, సో యూ హౌ టు స్పీక్, యూ హౌ టు ఓపెన్ యువర్ మౌత్. మీరు ఓపెన్ చేయాలి. అట్లాప్పుడు రాదు. మరి మీరు ఓపెన్ చేయొద్దు. మీరు 10-12 years ఇఫ్ యూ సిట్ ఇన్ దట్ వే లిజనింగ్ మై క్లాస్, యూ కాంట్ ఇంప్రూవ్. ఐ విల్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. ఐ కెన్ ఇంప్రూవ్. సో కాబట్టి మీరు మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. మీరు ఇఫ్ యూ కంపేర్ విత్ ద బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్, సైక్లింగ్, మీరు ఎట్లా చేస్తారు? ఫస్ట్ సైకిల్ దొక్కేటప్పుడు మరి ఎక్కి ఒకసారి పడతాం, ఒకసారి మిస్టేక్ చేస్తాం మళ్ళీ. అలాగే కారు కూడా, ఇప్పుడు నేను చెప్తా కారు ఇట్లా స్టీరింగ్ పట్టుకోవాలి, గేర్లు ఇట్లా వేయాలి, బ్రేక్ ఇక్కడ వేయాలి అని చెప్పి మీరు వదిలి పెడితే మీరు కార్ డ్రైవింగ్ చేయగలుగుతారా? యూ విల్ మేక్ యాక్సిడెంట్. అలాగే స్విమ్మింగ్ ఆల్సో. మీకు రూల్స్ చెప్తాను. మీరు ఆ నీళ్ళలో పడగానే ఇట్లా చేతులు ఇట్లా అనాలి, కాళ్ళు కొట్టాలి అని చెప్పి చెప్తా ఉంటాను. చెప్పి తీసుకుని బావిలో డ్రాప్ చేస్తాను. కెన్ యూ స్విమ్? స్విమ్మింగ్ చేయలేదు. ద సేమ్ వే ద ఇంగ్లీష్ ఆల్సో. మరి ఇదేమి మెడిసిన్ కాదు కదా. డాక్టర్ దగ్గర వెళ్ళి తలనొప్పి లేస్తుంది, స్టమక్ పెయిన్ ఉంది, ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలంటే ట్యాబ్లెట్ ఇవ్వగానే తగ్గుతుంది కావచ్చు. కానీ ఇది అట్లా కాదు కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇదొక స్కిల్. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా రాదు. ఇప్పుడు నేనే ఎత్తుకుదాం. నేను ఫస్ట్ 5th class ఇంగ్లీష్ చెప్పడానికి నేను హెసిటేట్ అయ్యాను, చెప్పగలుగుతానా లేదా. 5th, 6th, 7th డే బై డే ఐ ప్రాక్టీస్డ్ సో మెనీ ఇయర్స్. సో నౌ 33 years of సర్వీస్లో ఐ మేడ్ సో మెనీ టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్, అండ్ ఐ టాట్ సో మెనీ మెంబర్స్. సో ఇట్లా పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, అంతవరకు రాదు. అందుకే మనం ఎప్పటికీ మాట్లాడుతూ ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఈ గ్రామర్ రూల్స్కు దీనికే. అంటే మనం మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగింది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1992. వాట్ ఈస్ దిస్ ఇంగ్లీష్? సర్ప్రైజ్ అయ్యింది. సో ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే అయిపోతుంది కదా. సో ఐఆమ్ టీచింగ్ అంటే అయిపోతుంది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. నో నీడ్ ఆఫ్ గ్రామర్ రూల్స్. గ్రామర్ రూల్స్ లేకుండా కమ్యూనికేట్ ఇంగ్లీష్ అంటేనే వితౌట్ గ్రామర్ రూల్స్. సో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అది ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనికేట్ వాట్ ఎవర్ వీ వాంట్ టు స్పీక్. అంతేగాని రూల్స్ ప్రకారం కాదు. అక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేను చెప్పడం జరిగింది. అని ఇట్లా మాట్లాడుతున్నాను సార్, దిస్ ఈజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒక పని మొదలై ఇంకనూ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయలేను. हम जानते नहीं वो. So you have to make us understand whatever you are speaking. మరి ఏం మాట్లాడుతున్నారో మమ్మల్ని అర్థం చేయించండి. అదే కానీ దిస్ ఇస్ నాట్ అని చెప్పడం జరిగింది. దే రిజెక్టెడ్ మీ. అందుకే కమ్యూనికేట్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందరు చాలామంది అనుకుంటారు మా గ్రామర్ రాదు, మేము ఇంగ్లీష్లో మాట్లాడలేము. ఇట్ ఈస్ రాంగ్. సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే యూ హ్యావ్ టు స్పీక్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మాట్లాడాలి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మాట్లాడాలి. మాట్లాడనంతసేపు నీకు ఇంగ్లీష్ రాదు. కాబట్టి మాట్లాడాలి. సో తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇక్కడ స్పీక్ కాన్ఫిడెంట్లీ. చాలామంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ ప్రొఫెషనల్స్ దే కాంట్ స్పీక్ ఇంగ్లీష్. ఎందుకు? మరి వాళ్ళు దే స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్.
మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు? సో దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, వారి మీద వారికి నమ్మకం లేకపోవడము. మరి మేము మాట్లాడితే ఏమైనా మిస్టేక్స్ పోతాయేమో అని కాకుండా ఏమనుకోవాలి, మనం మెంటల్గా ప్రిపేర్ కావాలి. సో డోంట్ కేర్, మిస్టేక్స్ పోయినప్పుడు ఏమనుకోరు. వాళ్ళు కూడా అండర్ ఎస్టిమేట్ చేయాలి ఆడియన్స్ను, వాళ్ళకు కూడా ఏం తెలియదు అనుకోవాలి. డోంట్ థింక్ అబౌట్ మిస్టేక్స్, స్పీక్ విత్ యంగర్స్. ముఖ్యంగా లెర్నర్స్ ఏం చేయాలంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఉర్దూలో మాట్లాడేటప్పుడు ఒక ఫ్యామిలీలో వాళ్ళు 10 మంది ఉన్నారు. నేను అన్నాను, తుమారా అబ్బా ఆతా హై అన్నా. అందరు నవ్వారు. తుమారా అబ్బా ఆతా హై అంటే నవ్వారు. ఎందుకు? మా ఫ్రెండ్ ఉన్నాను అడిగినాయి, ఎందుకు నవ్వుతున్నారు మీరు అని అడిగితే చెప్పారు, అది సింగులర్ వాడిను, అది వాడు వస్తాడు రా అని అర్థం. ఆయన పెద్ద రిటైర్డ్ హెడ్ మాస్టర్, తుమారా అబ్బా ఆతా హై అన్నాడు. అందరు నవ్విలాడట. సో అది ఏది సింగులర్ ఏది ప్లూరల్ తెలియదు. పెద్దవాళ్ళు అంటే అట్లా అంటారు. కాబట్టి అదే చిన్నవాళ్ళతో ఇప్పటికీ మాట్లాడతాం, ఇద్దరు జారాయ్ కానే కాయ, ఏది మాట్లాడితే వాళ్ళు మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అట్లా లెర్నింగ్ టైంలో ముఖ్యంగా మనకు చిన్నపిల్లలతో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మనం స్కూల్ టీచర్ అయితే పిల్లలతో మాట్లాడాలి. సో డోంట్ థింక్ అబౌట్ మిస్టేక్స్, మనం కూడా కరెక్షన్ చేసుకోవాలి. పిల్లలు ఏదైనా మాట్లాడితే కూడా అట్లా కాదు ఇట్లా అని చెప్పొద్దు. డోంట్ డూ ఎనీ కరెక్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ లెర్నింగ్. సో ఆఫ్టర్ లెర్నింగ్ మేక్ దెమ్ కరెక్ట్. వాళ్ళ కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. సో ఆ విధంగా వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కవర్ చేసుకుంటారు. సో ఇది ఈ 5 టిప్స్ కనుక మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే యూ కెన్ స్పీక్ ఎనీవేర్ ఎవ్రీవేర్. సో నేను ఇక నుండి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడతాను. నేను 15 క్లాసెస్. సో ఐఎమ్ మేకింగ్ ఛాలెంజ్ ఇయర్. 15 డేస్లో మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతుంది, 15 క్లాసెస్లో. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ క్లాస్. 15 క్లాసెస్లో రెగ్యులర్గా ఎవ్రీ సండే నేను పెడతా ఉంటాను. ఎవ్రీ సండే క్లాసెస్ రెగ్యులర్గా వినండి మీరు. ఎందుకంటే ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫోబియా ఉన్న వాళ్ళకు, మాట్లాడలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు మీరు ఇంట్లోనే జస్ట్ వీడియో ఓపెన్ చేసి మీరు చూసినట్టయితే యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. నేను చాలా సింపుల్గా 15 క్లాసెస్ పెడతాను. మీరు లైక్ చేసి చాలామందికి మరి షేర్ చేసి మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ క్లాసెస్ నేను కంటిన్యూ చేస్తాను. దీని తర్వాత డిఎస్సి కోచింగ్ కూడా ఇస్తాను. డిఎస్సి కోచింగ్ ఇంగ్లీష్ కాంటెంట్ అండ్ మెథడాలజీ కూడా క్లాసెస్ చెప్తాను. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కు సరిపోయే విధంగా టెట్ అండ్ డిఎస్సికి. కాబట్టి మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా ముందు చాలా మీకు ఉపయోగపడే విధంగా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.